హలో మావ నమస్తే. పన్నీర్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మనం పన్నీర్ బిర్యానీకి అయితే 200 గ్రామ్స్ అయితే పన్నీర్ అయితే తీసుకుందాం. క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్టింగ్ అనేది జస్ట్ ఈ సైజు ఉండాలి. పన్నీర్ అనేది లోపల హార్డ్ ఉంటుంది కాబట్టి లోపల సరిగ్గా కుక్ అవ్వకపోతే స్మెల్ వస్తుంది. అందుకే మనం అయితే మీడియం సైజ్ తీసుకుంటున్నాం. పచ్చిమిర్చిని మాత్రం ఈ విధంగా చీలికలుగా చేసుకోండి. 100 గ్రామ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పడతాయి. మనం అయితే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కోసం ఆనియన్ అయితే కట్ చేస్తున్నాం. ఆనియన్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇప్పుడు వేపుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్. ఆనియన్స్ మరీ ఎక్కువ కాకుండా ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ని వేపుకోవాలి. పన్నీరు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోండి. పన్నీర్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి. దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. మన మసాలాకు సరిపోయే విధంగా పెరిగి యాడ్ చేసుకోవాలి. కలుపుకుందాం. ఇప్పుడు అల్లం యాడ్ చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీని అయితే ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ రైస్ కోసం ఇప్పుడు మనం ఎసరు పెట్టుకుంటున్నాం. దీంట్లో అయితే సాల్ట్ వేసుకోవాలి. లవంగాలు యాడ్ చేసుకోవాలి. లవంగాలు, స్టార్ పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, బగారాకు, సాయిజీరా. దీంట్లో కొద్దిగా అల్లం యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. అరోమా కోసం రోజ్ వాటర్. 2 గ్లాసులు బాస్మతి రైస్ అనేది మనం ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాం. నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఎసరులో వేసుకోవాలి. బిర్యానీ రైసు ఎసరులో అయితే 70% కుక్ అయిన తర్వాత అప్పుడు తీసేయాలి. మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని అయితే గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా దీని నుంచి అయితే ఇప్పుడైతే 70% కుక్ అయిన బిర్యానీ రైస్ని యాడ్ చేసుకుందాం. బాస్మతి రైస్ని అయితే మనం మసాలా విధంగా వేసుకోవాలి. ఈ విధంగా బిర్యానీ రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాజీరా యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ అనేది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మ్యాండేటరీ అయితే కాదు. మన లోపల నుండి ఆవిరి అనేది బయటికి పోకుండా మూత మీద అయితే ఈ విధంగా బరువు పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టండి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మన బిర్యానీ చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఎప్పుడు తినే చికెన్ బిర్యానీ కాకుండా పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. వెజ్ లవర్స్ ఎక్కువ ఇష్టపడే వాటిలలో పన్నీర్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా ఇష్టం అందరికీ. మన లాస్ట్ వీడియోలో అయితే ఆఫ్ఘనీ చికెన్ ట్రై చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. మీకు ఇష్టమైన ఫుడ్ ఏమైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేద్దాం. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఎందుకంటే చాలామంది మన ఛానల్ని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు.
ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.